నల్గొండ జిల్లా దేవరకొండ మండలం తాటుకొల్లు గ్రామంలో పోలీసుల పేరుతో దళారులు వసూలుకు పాల్పడుతున్నారని ఆరోపణ కలకలం రేపుతున్నాయి. భార్యాభర్తల వివాదం పరిష్కరిస్తామని చెప్పి జూలూరు నాగేష్ నుండి సీఐకి ఇవ్వాలని నమ్మబలికి ₹1,00,000 తీసుకున్నట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. గతంలో కూడా ఇలాంటివే వసూలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై సీఐకి ఫిర్యాదు చేయగా పూర్తి స్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. నా పేరు జూలూరు నాగేష్, తాటుకొల్లు గ్రామం. గత వారం రోజుల కింద నా భార్యాభర్తల పంచాయతీ ఉండే దేవరకొండ సిఐ పేరు చెప్పి రేణుగౌడు ₹1,00,000 తీసుకుండు. సిఐతో మాట్లాడి నీ కేసు కొట్టేపిస్తా, నువ్వు జైలుకు కూడా చూసుకుంటా అని చెప్పి ₹1,00,000 తీసుకొని చెప్పాను. అతని మీద వాళ్ళ ప్రెస్ గ్రూప్ లో పెట్టిందంట ఆర్టికల్ పెడితే ఆర్టికల్ డిలీట్ చేసి ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ చేసేసి సేమ్ టైం అతనికి ఫోన్ చేసి వానికి ఏదైనా కంప్లైంట్ వస్తే వాని మీద ఏదైనా ఎఫ్ఐఆర్ రాని ఏదైనా సమయం వచ్చినప్పుడు వాని సంగతి ఏం చూసుకుంటా నేను చూపిస్తా వానికి అనేది ఇది ఎంతవరకు ఆ విషయంలో కూడా అప్లికేషన్ ఇచ్చారు. ఇస్తే దాని గురించి కూడా ఇంతవరకు ఆ కేసు ఎఫ్ఐఆర్ చేసిన అన్నారు. దాని మీద ఏం చర్య తీసుకురో మాకు తెలియదు. ఇట్లాంటి ఎవరు మధ్యలో ఆపనీకపోతే వాళ్ళ మీదకి సాగుకొట్ట బండి ఎక్కిస్తా అంటే పద్ధత. దీని మీద పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? దీని మీద సీరియస్నెస్ లేదు. ఇది కూడా తీసుకోవాలి. ఇంకోటి శాంటాక్స్ సీఏ గారికి సంబంధం లేదు కండి. వచ్చి మీరు లేదు మీరు ఇట్లా చెప్తే కూడా శాంటాక్స్ వేపిస్తుంది అంటే శాంటాక్స్ వద్దని మేము ఆపే లక్షలే పంచాయతీ ఒక రేటు ఫిక్స్ చేసి వసూలు చేయడం సామాన్యుని నడ్డి విరుస్తారు. వీళ్ళు వాళ్ళ బాధల కన్నా వీళ్ళకి ట్యాక్స్లు ఎక్కువైపోయినాయి. దీనిపై సిగ్గుపడుతూ ఈ పెద్ద మనుషులు ఎవరైతారో ₹1,00,000 నాగేష్ దగ్గర ఏదైతే వసూలు చేసారో అది సీఐ గారి పేరు చెప్పడం ఇంకా సిగ్గుచేటు. చట్టము ఎవరికి చుట్టంగా అని చెప్పవలసిన పోలీసు వ్యవస్థ ఎలా వాళ్ళకి ఎందుకు చుట్టాలు అవుతుంది? మీ బాధితునికి ఎందుకు న్యాయం చేయలేకపోతే సీఐ గారు అని చెప్పేసి మేము తాటికొల్లు ప్రజానికి వెళ్ళి మేము ప్రశ్నిస్తున్నాం.